పాలమూరు రంగారెడ్డి విషయంలో కేసీఆర్ హరీష్ చెబుతున్నది అబద్ధమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. 90% పనులు చేశామని చెబుతున్నది అబద్ధమన్నారు. కేసీఆర్ ఆరోపణల్లో అసలు నిజం లేదంటున్నారు. నదీ జలాలు పెండింగ్ ప్రాజెక్టుపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తూ ఉన్నారు. పాలమూరు రంగారెడ్డికి కేసీఆర్ 27,000 కోట్లు ఖర్చు చేశారని, ప్రాజెక్టు పూర్తి కావాలి అనంటే ఇంకా 80,000 కోట్లు కావాలంటున్నారు. ప్రజాభవన్లో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక సమావేశం జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశానికి హాజరయ్యారు. కృష్ణా గోదావరి జలాల కేటాయింపు, వినియోగంపై వివరణాత్మకమైన ప్రెజెంటేషన్ ఇస్తూ ఉన్నారు. గడిచిన 2 ఏళ్లలో జల హక్కుల పరిరక్షణకు తీసుకున్న చర్యలు, అలాగే నిర్ణయాలపై ప్రభుత్వం వివరణ ఇస్తోంది. గత 10 ఏళ్లలో రాష్ట్రం చేపట్టిన ప్రాజెక్టులేంటి, నీటి వాటాలు ఎలా చేశారు అన్న దానిపై కూడా సుదీర్ఘంగా చర్చిస్తూ ఉన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయడానికి పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్, ఆయకట్టు కాలువలు, ఆయకట్టు పనులు అంతా పూర్తి చేయడానికి మేము లెక్కలతో సాగు పెడతాం. 80,000 కోట్లు దాటుతుంది. మరి 80,000 కోట్ల పనులకి 27,000 కోట్ల పనులు చేసి మేము 90% పనులు చేయడం అనేది ఎంత సత్యదూరమైన విషయమో యావత్ తెలంగాణ ప్రజానీకం గమనించాలి. వాళ్ళు ఉదాహరణకి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయం చెప్తాను. 2-3 విషయాలు. 2015లో జియో ఇచ్చి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ 7 ఏళ్ల తర్వాత 13 సెప్టెంబర్ 2022 సంవత్సరంలో సెప్టెంబర్లో 13వ తారీఖున పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మొదటిసారి సిడబ్ల్యూసికి డిపిఆర్ సబ్మిట్ చేసింది. దాని ఖర్చు చూపెట్టిండ్రు 55,000 కోట్లు. ఆ 55,000 కోట్లు కూడా ఆయకట్టు కాలువలకు అయ్యే ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ లేదు, ఆయకట్టు కాలువలకు అయ్యే పూర్తి వర్క్ కాస్ట్ లేదు. మరి వాళ్ళు ఈరోజు అంటున్నారు, మరి వాళ్ళు ఆ రోజు దిగిపోయినప్పుడే 27,000 కోట్లు ఖర్చు పెట్టి పాలమూరు రంగారెడ్డి ద్వారా ఒక్కెకరానికి కూడా ఆయకట్టుకి నీళ్ళు ఇవ్వలేదు. అదేవిధంగా మరి మనం ఏదో పని చేయనట్టుగా ఆ రోజు కేసీఆర్ గారు కానీ తర్వాత హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. రైట్, మా ప్రతినిధి వాసు లైవ్ లో జాయిన్ అవుతూ ఉన్నారు. వాసు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ జరుగుతోంది. అయితే ఈ పథకం ప్రారంభం అయిపోయింది, 90% మొత్తం ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది అన్నారు. కానీ ఇంకా 80,000 కోట్లు అవసరం అవుతాయని చెప్పి మంత్రి ఉత్తమ్ చెప్తున్నారు. ఒకసారి పూర్తి డీటెయిల్స్ చెప్పండి. ప్రజాభవన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రస్తుతం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కొనసాగుతుంది. ప్రధానంగా గోదావరి కృష్ణా ఇరిగేషన్ ప్రాజెక్టులు నీళ్ల వాటాల అంశానికి సంబంధించి సభ్యులందరికీ కూడా ఇక్కడ పీపీటీలో వివరిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వ సలహాదారులు, కార్పొరేషన్ చైర్మన్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈ సమావేశంలో పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. అయితే వీళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో ఇటీవల కాలంలో కేసీఆర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా సత్యదూరం, అవి పూర్తిగా అబద్ధం అన్న విషయాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ప్రారంభంలోనే చెప్పడం జరిగింది. కొన్ని వాస్తవాలు మీ ద్వారా ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది, కాబట్టే మీ అందరికీ ఈ ప్రెజెంటేషన్ అంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ యొక్క ప్రారంభ ఉపన్యాసం ఇచ్చారు. దాంట్లో ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి జిల్లా సంబంధించి ఏదైతే ఉన్నటువంటి ఉమ్మడి నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాలకు సంబంధించిన ప్రాజెక్టు విషయంలో కూడా మాట్లాడుతున్న మాటలన్నీ కూడా అబద్ధం అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆ ప్రాజెక్టు చేపట్టింది 37,000 కోట్లయితే తర్వాత వాళ్ళు చేసిన పనులు 90% పూర్తి చేశామని చెప్పారు. కానీ వాళ్ళు చేసింది మాత్రం 25,000 కోట్ల పనులు మాత్రమే. ఇంకా 80,000 కోట్ల రూపాయల పనులు పెండింగ్లో ఉన్నాయి. కానీ వాళ్ళు మాత్రం బీఆర్ఎస్ హయాంలో 90% పనులు పూర్తి చేశామంటున్నారు. కానీ ఇక్కడ 80,000 కోట్ల రూపాయలు ఒక పెండింగ్లో ఉంది. వాళ్ళు చేసింది కేవలం 27,000 కోట్ల రూపాయల వర్కులు మాత్రమే. కాబట్టి ప్రజల్ని పక్కదో తప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక తట్టెడు మట్టి కూడా తీయలేదన్నటువంటి ఆరోపణ కేసీఆర్ చేశారు. అందులో అదంతా కూడా అసత్యం, సత్యదూరం అన్న విషయాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నారు. వాళ్ళు 2015కు సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టులో ప్రతిపాదిస్తే దాన్ని 2022లో డిపిఆర్ 50,000 కోట్లకు వేయడం జరిగింది. కానీ అక్కడ పూర్తిగా కూడా
భూసేకరణ, ఏదైతే కెనాల్ సంబంధించినటువంటి కాలువల విషయం కావచ్చు, భూమికి పూర్తిగా రైతులకు నీరు అందించే విషయానికి సంబంధించి ఎక్కడ కూడా ఆ డిపిఆర్లో పొందుపరచలేదు. 22 డిపిఆర్ సంబంధించి కూడా ఎక్కడ ఏమీ లేదు అన్న విషయాన్ని కూడా, అంటే ఆయన 90% పూర్తయినది అబద్ధం, అదంతా కూడా అసత్యం. మరోపక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి పని చేయలేనిది కూడా అబద్ధం అన్న విషయాన్ని ఆయన అందరి సభ్యులకు అర్థమయ్యే విధంగా అసలు డిపిఆర్ ఎంత, ప్రాజెక్ట్స్ ఎస్టిమేషన్ ఎంత, ఖర్చు చేసింది ఎంత, ఇంకా చేయాల్సింది ఎంత, ఈ అన్ని అంశాలు కూడా సవివరంగా వివరిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులకు, శాసన మండలి సంబంధించినటువంటి సభ్యులకు, మరోపక్క కార్పొరేషన్ చైర్మన్లకు వీళ్ళందరికీ సబ్జెక్ట్ అర్థమైతే వీళ్ళు రేపు ప్రజల్లో చెప్పడానికి అవకాశం ఉంటుంది. అసెంబ్లీలో రేపు వీటిపైనే చర్చ ఉంది కాబట్టి ప్రజలకు కూడా తెలిసే విధంగా ప్రతి ఒక్కరూ ఇతర సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు వీలుగా ఉంటుంది అన్న విషయం పైన ప్రస్తుతం అయితే పీపీటీ కొనసాగుతుంది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీపీటీ ముగిసిన తర్వాత మాట్లాడబోతున్నారు. మహేష్ కుమార్ గౌడ్తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు సభ్యుల్ని ఉద్దేశించి. కాబట్టి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ బట్టగాల్సి మీదేసే ధోరణికి సంబంధించి ఎవరైతే ఇరుకునబెట్టే ప్రయత్నాలు చేస్తుందో, స్థానిక ఎన్నికల సర్పంచ్ ఎన్నికలు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ప్రాజెక్టుల విషయంలో చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, వీటన్నిటిని తిప్పికొట్టాలని కూడా మహేష్ కుమార్ గౌడ్ మరోసారి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సంబంధించి కూడా బీఆర్ఎస్ ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా మాత్రమే ఇవన్నీ ఆరోపణలు చేస్తూ ఉంది. ఇవన్నీ అసత్యాలన్న విషయాన్ని ప్రజలకు తెలియచెప్పాలి అన్న విషయంలో మొత్తానికైతే మరి కాసేపట్లో ముఖ్యమంత్రి కూడా మాట్లాడబోతున్నారు. గోదావరి అంశానికి సంబంధించి పోలవరం పైన చేపట్టినటువంటి ప్రాజెక్టు ఏదైతే బనకచెర్ల ఉందో, బనకచెర్ల విషయంలో హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి అవి కూడా అబద్ధం. బనకచెర్లను అడ్డుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏంటి? సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ ఇప్పటికే దాఖలు చేశారు. 5వ తారీఖున విచారణ ఉంది. అది ప్రధాన న్యాయస్థానం ముందు విచారణకు ఉంది. దానిపైన బనకచెర్లను అడ్డుకోవాలి, స్టే విధించాలని కూడా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం చేస్తూ ఉంది. ఇవన్నీ పక్కన పెట్టి బనకచెర్లకు సిడబ్ల్యూసి అనుమతి లభించింది, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందన్న విషయాన్ని హరీష్ రావు చెప్పడానికి తప్పబడుతూ ఉన్నారు. కాబట్టి కృష్ణా గోదావరి ప్రాజెక్టులపైన చేపట్టినటువంటి ప్రాజెక్టులు, మరోపక్క నీటి వాటాల విషయానికి సంబంధించి సభ్యులందరికీ కూడా ప్రస్తుతం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కొనసాగుతుంది. ఇది సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ యొక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడతారు. వీళ్ళందరినీ ఉద్దేశించి రేపు అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం ఏంటి, కృష్ణా గోదావరి విషయంలో ఎలాంటి వాదన వినిపించాలి, బీఆర్ఎస్ సభ్యులు అడిగేటువంటి ప్రశ్నలకు ఎలా ధీటుగా సమాధానం చెప్పాలి, ప్రజల్లోకి ఇవి ఏది వాస్తవాలు ఏది అబద్ధాలు అన్న అంశానికి సంబంధించి ఎలా తీసుకెళ్లాలి అన్న అంశంపైనే ప్రస్తుతం అయితే పీపీటీ కొనసాగుతూ ఉంది. థ్యాంక్ యూ. కేసీఆర్ మొత్తం ఆరోపణలు చేస్తున్నారు, చెప్పేవన్నీ కూడా అవాస్తవాలు అని అంటున్నారు. జలాలు, నిధులు, అలాగే నియామకాలు కావచ్చు, వీటిపైన నిజాలు నిగ్గు తేల్చడానికే సుదీర్ఘంగా అక్కడ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తూ ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. రేపు అసెంబ్లీలో దీనికి సంబంధించి సుదీర్ఘ చర్చ ఉండబోతోంది. అసలు వాస్తవాలు ఏంటి అన్నది ప్రజలకు తెలియచేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి గవర్నమెంట్, అంటే ప్రభుత్వం ప్రస్తుతం కృత నిశ్చయంతో ఉంది. అదే ఆయన గవర్నమెంట్ సారథ్యంలో, రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రస్తుతం మీటింగ్ అయితే కొనసాగుతోంది.